యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనం. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనం. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, సహకరించడయా, మహిమ తెచ్చుకోమని, కృప చూపించమని, కొద్ది మాటలు ఉన్నాయి నీ పిల్లలకు కావాల్సిన మాటలు అందిస్తూ రమ్మని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 32వ వచనంలో భక్తుడైన యెహెజ్కేలు, లేకపోతే ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా దేవాది దేవుడు ఈమెని మాట రాపించారు. ఇక్కడంటే మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కావున మీరు మనసు త్రిప్పుకొనుడి. చూడండి, దేవుని బిడ్డలమైన మనం దేవాది దేవుడికి ఎంతమంది నమ్ముకున్నారు, ఎంతమంది ఆయన వైపు తిరిగారు అన్నది ఆయనకి మరి నాకు తెలిసి ఇక్కడ చదివిన దాన్ని బట్టి అంతకి ఇష్టం ఉండదేమో. కానీ ఎవరంటే ఆయనకి ఇష్టం అంటే మనుషులు తిరిగితే కాదు, దేవుని వైపు. ఏం తిరగాలంట? ఏం తిరగాలని అక్కడ రాశాడు? రక్షణ రాశాడా? ఏం రాశాడు? రక్షణ కాదు, మనం చెప్పుకోవాలి, మనసు త్రిప్పుకొని. కొంతమంది మనుషులు తిరుగుతారు. ఎందుకు? బాధలను బట్టి, వచ్చిన రోగాలను బట్టి, శోధనలను బట్టి, రకరకాలటువంటి పరిస్థితులను బట్టి నీవే దిక్కయ్యా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారి వైపు తిరిగేవాళ్ళు కొంతమంది ఉంటారు. చూడండి, దేవుని బిడ్డలమైన మనం దేవాది దేవుడు ఆయన కోరేది ఏంటంటే నీ మనసు మారాలి. దాన్నే ఏమంటారు? మారు మనసు. మైండ్ ఎటువైపు తిరగాలంట? దేవుని వైపు తిరగాలి. కనుక ఇప్పుడు అలాంటి వారైతే దేవునికి ఇష్టం, నమ్ముతారు. కానీ దేవుని వైపు తిరగాలంటే, దేవునితో ఉండాలంటే, దేవుని కోసం పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతిగా బతకాలంటే ఏమంటారు కొంతమంది? కష్టం అంటారు. ఎందుకు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర వస్తే చాలా అంటే చాలా పత్యం చేయాలి కదా. ఎంత పత్యం చేయాలి చెప్పండి? ఇటోకులు అటోకులు చెప్పండి. సిస్టర్స్ నుంచి, బ్రదర్స్ నుంచి ఎంత పత్యం చేయాలి? ఎప్పుడు వరకు చేయాలి? శారీరకంగా తినే తిండి గురించి నేను మాట్లాడుతున్నా. చెప్పండి, ఆత్మ సంబంధంగా ఎంత పత్యం చేయాలి? ఏమన్నా నువ్వు చెప్పు, ఎంత పత్యం చేయాలి? ఆయన కినపాలి, మీరు చెప్పండి. ఎంత పత్యం చేయాలి అంటే మీరు ఏమేమి తినాలి, ఏం తినకూడదు లిస్ట్ మీరు చెబితే ఇవాళ నుంచైనా మొదలు పెడతామని అడుగుతున్నారు. ఆయనకి ఇష్టం లేని చాలా ఉంటాయి. అంటే దేవునికి ఆయన దుఃఖం పెట్టేవి చాలా ఉంటాయి. సినిమాలే కావచ్చు, సిగరెట్లే కావచ్చు, తాగుడే కావచ్చు, ఇంకా ఇలాంటివి చెప్పమంటే మీరు చాలా చెప్తారు. కొంచెం స్టార్ట్ చేసి వదిలేస్తే నేను లిస్ట్ మొత్తం తీసుకొస్తాడు అన్న.
అవన్నీ విడిచిపెట్టి నీ మనసు దేవుని వైపు తిప్పాలంట. దేవుని వైపు తిప్పినప్పుడు అందుకే ఒక పాట ఏముందంటే, మారాలి మారాలి నీ మనసే మారాలి. మారాలి మారాలి మనుషులు మారాలి కాదు, మనసు మారాలి. నీ మనసు మారితే ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టం. అది ఎవరికి కష్టం? తప్పు చెబుతున్నారు. సాతానికి కష్టం. తన బళ్ళో నుంచి ఇలా తన చేతిలో నుంచి ఒకడు వెళ్ళిపోతుంటే వాడు ఏమాత్రం కూడా ఇష్టపడడు. వీళ్ళు నాలోంచి వెళ్ళిపోతున్నారు, ఇంకా నేను ఎవరిని చూసుకోవాలా అని వాడు చాలా బాధపడతాడు. ఎందుకు? వాడేమన్నా మనం సృష్టించాడా? సత్యం మన పరలోకం తీసుకుపోతాడా? డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు? నరకంలో పడేస్తాడు. స్వర్గానికి వెళ్ళాల్సిన మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళటానికి ఎవరికి ఇష్టం లేదంటే దేవునికి ఇష్టం లేదు. అందుకని ఆ మనిషి గురించి ఇక్కడ చెప్తున్నాడు. చదవండి 23వ వచనంలో ఏమని అంటున్నాడంటే, చదవండి 23వ వచనం. 23వ వచనం. దుష్టుడు మరణము నుండుట చేత, అంటే మారు మనసు పొందుకోకుండా ఆ వ్యక్తి మరణించట చేత. ఒక మనిషి మారు మనసు పొందుకోకుండా, దేవుని నమ్మకుండా, దేవుడంటే ఇష్టపడకుండా దేవుని రాజ్యానికి అతను దూరం ఇవ్వటం వల్ల ఎవరికి ఇష్టం లేదు? చదవండి అక్కడ. ఎవరికి? యేసుక? ఎవరికి? నాకేమాత్రం సంతోషం కలుగునా అంటున్నాడు. ఎవరికి? ఎవరు చెబుతున్నారు? దేవుడే స్వయంగా యేసుతో మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ నిలబడ్డా మేము ఎవరితో మాట్లాడుతున్నాం? చెప్పండి. ఇక్కడ నిలబడ్డ సేవకుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వీళ్ళు మాటలు రావా వీళ్ళకి? మీ కొరకే. ఇక్కడ నిలబడి మీరు చెప్పినా నేను అక్కడ కూర్చున్నా అది నా కొరకే తీసుకోవాలి. నేను ఎవరి కొరకు నాకెందుకులే అని పెడచో పెడితే ఎన్నడూ కూడా బాగుపోవడం నేను. కానీ దేవుడు చెబుతున్నాడు స్వయంగా. ఎవరికి చెబుతున్నాడంటే యెహెజ్కేలుతో చెబుతున్నాడు. ఆ ప్రజల గురించి ప్రవక్తకి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనము కూడా మన పరిధిలో, లేదా మన గ్రామంలో, మనకు తెలిసిన వాళ్ళలో, లేకపోతే తెలవకపోయినా కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటాం అంటే, ఒక పత్రిక ద్వారా లేదా ఒక బుక్స్ ద్వారా, ఈ దేవుని మాటలు ఉన్న బుక్స్ల ద్వారా ఏం చేస్తుంటాం? ఆ వ్యక్తిని దేవునికి పరిచయం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ వ్యక్తి ఏమవ్వకూడదు? నశించి నరకానికి పోకూడదు. అది ఎవరికి ఇష్టం లేదు. అట్లా పోతే దేవునికి ఇష్టం లేదు. కనుక ఆ వ్యక్తిని ఎలాగోలాగా మనం ఏం చేయాలా? దేవుని వైపుకి మార్చాలి, మళ్ళించాలి. మన ప్రయాస అదే. ఎందుకు మందిరాలు కట్టేది అంటే, ఇది ఒక సమాజముగా కూడుకోవడానికి, ఒక సంఘముగా, మందిరముగా ఉండాలి. ఒక ప్రత్యేకమైన స్థలముగా కేటాయించాం. కానీ సృష్టికర్త అయిన దేవుడు యెహెజ్కేలుతో చెప్పుకుంటున్నాడు. యెషయాతో కూడా అన్నాడు. 1వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఊరికి జస్ట్ ఒక మాట. యెషయా గ్రంథం 1వ వచనంలో ఏమంటాడంటే, త్వరగా చాలా స్పీడ్గా ఉండాలి. ఏం చదువుతున్నారు? చదవండి. ఆకాశం అన్న కానీ చదవండి.
యెహోవా మాట్లాడుచున్నాడు. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశము ఆలకించుము. చూడండి, ఇక్కడ ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తుని. చూడండి, దేవాది దేవుడంట మనల్ని పుట్టించడమే కాదు కానీ, పెంచడమే కాదు కానీ, వారు నా మీద తిరగబడి ఉన్నారు. మనల్ని ఏం చేశాడంట? గొప్పవారుగా చేశాడంట. భూమి మీద గొప్పవాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరు గొప్పవాళ్ళు? భూమి మీద కానీ పరలోకంలో కానీ దేవుణ్ణి తెలుసుకున్నవారు. దేవుని వైపు ఎవరి మనసు అయితే తిరుగుతుందో వాళ్ళు ఇష్టం అంటున్నాడు. ఏమంటున్నాడు? చదువయ్యా. ఆకాశము ఆలకించుము. ఆకాశం ఎందుకు చెప్పుకుంటున్నాడు దేవుడు? మనుషుల మాట వింటలేదు, ప్రకృతికి చెప్పుకుంటున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచాను, గొప్పవారిగా చేశాను. వాళ్ళు నా మీద రేపు అక్కడికి వెళ్ళినాక అడుగుతాడు. దేవుడు అడుగుతాడు, ఏమంటాడు? నేను భూమి మీద మిమ్మల్ని పుట్టించి మిమ్మల్ని గొప్పవారిగా చేస్తే మీరు నాకు మొక్కకుండా, నా సన్నిధికి రాకుండా, నా మాటలు వినకుండా, నాకు ప్రార్థన చేయకుండా, నన్ను ఘనపరచకుండా పాపంలో పుట్టారు, పాపంలోనే చనిపోయారు. దావీదు అంటాడు కదా, నేను పాపంలోనే పుట్టిన వాడను, పాపంలో నా తల్లి నన్ను గర్భము ధరించాను అంటాడు. ఎందుకు ఒప్పుకుంటున్నాడు? తన పాపం తను తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ దుర్మార్గుడు చనిపోవటం వల్ల దేవునికి ఏమాత్రమో ఇష్టం లేదు కనుక ఆ వ్యక్తి ఏమవ్వాలని కోరుకుంటున్నాడంటే తన మనస్సు దేవుని వైపుకు మళ్లించబడాలి. ఆ మనిషి మారాలి, ఆ మనసు మారాలి, ఆ వ్యక్తి దేవునికి కావాలి. అది దేవుని కోరిక. మనం చెప్పే సువార్త కూడా అలా ఉండాలి. ఏమని ఉండాలా? నువ్వు దేవునికి చాలా ఇష్టడు అయ్యా. ఎంత పాపంలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే ఏమంటాడు? ఎంత పాపంలో ఉన్న వ్యక్తికి ఆ మాట ఎప్పుడని చెప్పారా? మీరు చెప్పారా? చెప్తే ఏమన్నాడు? నవ్వుతాడు. తన మనసులో వేరే ఆలోచన ఉంటుంది. నేను చేసే ఇంత పాపాలకి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా? ఎందుకంటే యేసు వారు ఏం చెప్పారు? ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోరం, దానికి ఏమన్నా ఎంతైనా సరే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. అందుకని ఈ మాటలు రాశాడు. చదవండి. అది యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధింతును. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 30వ వచనంలో అంటున్నాడు, ఎవరు పాపా నిమిత్తం వారికి ఏమిస్తాడన్న దేవుడు? శిక్ష. ఇంకా కింద అంటాడు, ఏమంటాడు? చదువు మాదే వచనంలో 30వ వచనం. మనసు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్ష కాకుండానట్లు వాటన్నిటినీ విడిచిపెట్టుడి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును, నూతన బుద్ధి తెచ్చుకొనండి. ఇశ్రాయేలీయులారా, ఎక్కడ దొరుకుతుంది నూతన బుద్ధి, నూతన మనసు? దేవుని దగ్గర దొరుకుతుంది. ఆ దేవుడు ఎవరు? దారం వెళ్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరిని నానా బాగున్నావా అంటే ఊరుకుంటాడా వాడు? ప్రతి వాళ్ళని నాన్న అంటావా? ప్రతి వాళ్ళని అమ్మ అంటావా? ఏమంటావా? ఎందుకని? నీకు జన్మనిచ్చినవాడు ఎవరో నీకు తెలుసు. ఇప్పుడు మనిషి ఏం తెలుసుకోవట్లేదంటే ప్రకృతిని
స్థాపించిన వాడెవరో తెలియట్లేదు కొంతమంది. ఈ సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలియక తక్కిడు బిక్కిడు అన్నట్టుగా ఇష్టదైవాలకి ఏం చేస్తున్నారు? మొక్కుతున్నారు. కష్టాలు అట్లనే ఉంటున్నాయి. అన్నీ చేయగలిగిన వాడు, అన్నీ తీర్చగలిగిన వాడు, అన్ని వేళలా పలకరించేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ఎవరయ్యా అంటే నిజమైన సృష్టికర్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. వీళ్ళారా, ఈ రోజున నీవెంత పాపివైనా సరే నీ మనసు దేవుని వైపు త్రిప్పుకో. రేపు గురించి ఆలోచించకు. ఈరోజు బల తీసుకునే మనము దేవుని శరీరంలో, దేవుని రక్తంలో మన చెయ్యి ఎత్తక ముందే మనం ఏమై ఉండాలి? ఏమై ఉండాలి చెప్పండి? మన మనస్సును శుద్ధి చేసుకోవాలి. మన మనస్సును శుద్ధి చేసుకోవాలి. మన మనస్సును శుద్ధి చేసుకోకపోతే మన జీవితాంతరము కూడా ఎంత నమ్మినా కానీ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు. లేని పని ఎంత చేసినా సుఖమే ఉంది. అందుకని ఏమంటున్నాడు ఆ కింద 31వ వచనంలో, 30వ వచనం చదివాం కదా, 31వ వచనం, మీరు జరిగించు అక్రమ క్రియలన్నిటినీ ఏం చేయాలి? విడిచి. మొదటిగా ఏమన్నాడు? మొదటి అంటే 32వ వచనంలో ఏమన్నాడు? ఒక మాటే గుర్తు చేయండి. ఫస్ట్లో 32వ వచనం చెప్పాను కదా, అక్కడేమన్నాడు? మరణం ముందు వాడు మరణం ముందుటను బట్టి నేను సంతోషించేవాడిని కాను. కావున మీరు మనసు తిప్పుకోవాలి. పైన ఏమన్నాడు? 23వ వచనంలో ఏమన్నాడు? ఇక్కడ గుర్తు చేయండి, చిన్న మాట. దుష్టుడు అంటాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎక్కడ? 30వ వచనంలో 30 ఇజ్రాయేలుని పిలుస్తున్నాడు. ఇప్పుడు 31 మీరు జరిగించు క్రియలు అంటాడు. వాటికి ఒక పేరు ఉంది. ఏంటా పేరు? అక్రమ క్రియలు. క్రమముగాన్ని ఏది చేస్తామో అవన్నీ అక్రమం. అంటే దేవునికి ఇష్టం లేని ఏదైతే మనం సొంతంగా లేకపోతే స్వయంగా చేస్తామో అవన్నీ కూడా దేవుడు రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక ఏమంటాడు? అక్రమం చేయవాడా, నా దగ్గరికి రండి. వాళ్ళు చెప్తున్నారు, మీరు ఎక్కడున్నారు మీరు? వాళ్ళు ఏం చెప్పారమ్మా? మీరు అక్రమం చేయవాళ్ళారా, నా ఎదురుని మీరెప్పుడు కూడా ఇంకా నా ముందు ఉండటానికి వీలు లేదు, వెళ్ళిపోండి. మరి ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు? దేవుడే స్వయంగా వెళ్ళిపోమండి, ఎక్కడికి వెళ్ళాలా? రెండో ఆప్షన్ ఏముంది? వాడు అడుగున్నాడు, ఆయన వద్దంటే నేను తీసుకెళ్తా. ఎక్కడ తీసుకెళ్తాడు వీడు? నరకాన్ని తీసుకెళ్తాడు. భయంకరమైన వేతన స్థలం. అగ్ని ఆరదు, పురుగు అంటే మన ఆత్మ. పురుగు దేంతో పోల్చాడంటే మన ఆత్మతో. అది దాని మరణమే లేదు. కనుకనే అక్కడికి తీసుకెళ్ళి పడేస్తాడంట. నా దగ్గర పోనీ అని అన్నాడు దేవుడు. కారణం ఏంటంటే భూమి మీద పుట్టావు, భూమి మీద పెరిగావు, భూమి మీద బ్రతికేసావు, భూమి మీద పాపం చేసి చనిపోయి ఇక్కడికి వచ్చావు. కానీ క్రమంగా రాలేదు.
మారు మనసు పొంది నీ ఆత్మను శుద్ధి చేసుకుని నీ మనసు త్రిప్పుకొని నన్ను వెంబడించలేదు కనుక నువ్వెవరువో నాకు అయ్యో ప్రభా మేము అప్పుడు ఆ కానుకిచ్చాం, ఇప్పుడు ఈ కానుకిచ్చాం, వాళ్ళకి భోజనం పెట్టాం, వీళ్ళకి బట్టలు ఇచ్చాం, వాళ్ళ దేయాలు ఎదురుకొట్టాం, వీళ్ళకి చేసాం, అది చేసాం, ఇది చేసాం, ఇది నీ పనే కదా అంటే ఏమంటాడు? మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని అన్నాడు నేను మిమ్మల్ని అన్నాడు చూడలేదు. దేవుని కన్ను లోకమంతా సంచరిస్తుందని బైబిల్ రాశాడు. అంటే ఎవరు చూస్తున్నాడు? అప్పుడు ఎవరు మారు మనసు పొందారో, ఎవరు మనసు శుద్ధిగా ఉందో, ఎవరు హృదయంలో ఒకటి బయటికి ఒకటి మాట్లాడకుండా ఏకదృష్టితో ఆత్మపూర్ణులుగా ఇష్టపూర్వకంగా చక్కగా మాట్లాడుతున్నారు, వాళ్ళ వైపు చూస్తున్నారు. చదవండి 33వ అధ్యాయము 8వ వచనం. అదే యెహెజ్కేలు గ్రంథం 33:8. 33:8. 33వ అధ్యాయము 8వ వచనంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? దుర్మార్గుడా, నీవు నిత్యముగా మరణమునందుదువు అని దుర్మార్గునికి నీవు సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గుని నా మాట తెలియజేయి పో. మొదటిగా రక్షింపబడిన మనం పాపంలో ఉన్నవాడికి ఏమని చెప్పాలంట? దేవుని మాటలు చెప్పాలంట. తాగమాకయ్యా, తిట్టమాకయ్యా, అలా ఉండుగాకు, ఇలా ఉండు, దేవుణ్ణి నమ్ముకో అని మనం వెళ్ళి చెప్పకపోతే ఆడికి తెలియదు కదా. నేను నడితే కరెక్ట్ అనుకుంటాడు. మనము తెలియపరచాలి అంటున్నాడు. పక్కన పెట్టేశారేంటి? పక్కన పెట్టారా? పట్టుకోండి అయ్యేదాకా. ఏమంటున్నాడు అక్కడ? 33:8 రెండో లైను. అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి. కొంతమంది చెబుతూ ఉంటారు, ఏమనంటారు? వాళ్ళకి ఎన్నడు పూర్తి చేయాలి, మారరు అని చెబుతూ ఉంటారు కొంతమంది కదా. అంటే చెప్పేవాళ్ళు ఏం లేదు, ముందు చెప్పేవాడికి మార్పు లేదు, అందుకని ఆ మాటలు వస్తున్నాయి. మనమెవరు ఆ మాట చెప్పడానికి? చెప్పొచ్చినట్ట వాళ్ళు రారు, వాళ్ళు మందిరానికి రారు, వాళ్ళు వినరు, వాళ్ళు పత్రిక తీసుకోరు, వాళ్ళు బైబిల్ నమ్మరు అని మనం చెప్తున్నామంటే ముందు మనం మారలేదు. మనం మారాలి, మంచి పునాది మనం వేసుకోవాలి. ఇతరులకు మనం ఏం చేయాలా? కత్తి కర్ర తీసుకుని నమ్ముతావా లేదా అని అనేవాడు కాదు మన దేవుడు కదా. ఎప్పుడైనా అట్లా దౌర్జన్యంగా చెప్పి మార్పులోకి తీసుకొచ్చాడు మిమ్మల్ని ఎవరన్నా? ఎంత స్మూత్గా చక్కగా మాట్లాడి దేవుడు మనల్ని మార్పులోకి తీసుకొచ్చాడంటే అది గుర్తు చేసుకుని మనం ఏం చేయాలా? అవతల వ్యక్తికి తెలియపరచాలి. తెలియపరచకపోతే ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా తెలియదంట, తెలియదు. అందుకని మనము ఫస్ట్ మన పక్క ఉన్న వారికి కానీ మన ఫ్రెండ్స్కి కానీ ఎన్నో ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాం. కానీ మన అవసరతల కొరకు లేకపోతే అక్రతల కొరకు వీటి కొరకే మాట్లాడతాం. కానీ దేవుని మాట పంచుకుంటున్నామా? ఎవరు చెప్పాలి? రేపు పొద్దున ఎవరు చెప్పాలి? మేము ప్రార్థన చేసేసాం సార్లంటే సరిపోయిద్దా? ప్రార్థన చేసాం అందరి కొరకంటే సరిపోయిద్దా? విత్తనం వేసాం చేలో, నెల రోజుల తర్వాత నీళ్ళు పెడితే సరిపోయిద్దా? ఏమవుతుంది? ఆ గింజ దుక్కి చేలో పండి గింజ ఏమవుద్దమ్మా? ఏమవుద్ది? అసలు అది మొలకే ఎత్తలు, ఇంకా చచ్చిపోయేదా పోయావు. ఏమవుతుందో తెలుసా? పొట్లు పోతుంది.
మొలక రాదు. కొట్టుకుపోదాం అంటే పిండి పిండిగా అయిపోద్ది అనమాట. అదే గింజ వేసిన వెంటనే నీళ్ళు పోసిన వెంటనే మరుసటి రోజు నుంచి ఇంకేమో స్టార్ట్ అవుతుంది. దాంట్లో క్రమంగా మొలకెత్తడానికి ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అలాగే దేవుని వాక్యం మనం ఎదటి వ్యక్తికి చెప్పేటట్టుగా మనము సిద్ధపడాలి. ఎదటి వారికి మనము అందించాలి. వాక్యం అందించేసాం అంటే వాక్యం అనే ఇత్తనం వేసేసాం. ఇంటికి వచ్చి ఏం చేయాలా? నీటి చూపించినప్పుడు మీకు అర్థం కావాలి. నీరు పోయాలి అంటే ప్రార్థన చేసి అతన్ని ఏం చేయాలి? ప్రార్థనలో బలపరచాలి. అప్పుడే ఆ వ్యక్తి ఏమవుతాడంటే గుర్తుపెట్టుకుంటాడు నువ్వు చెప్పిన మాట. ఫలానా అన్న చెప్పాడు, లేదా ఫలానా అక్క చెప్పింది, ఫలానా వాళ్ళు చెప్పారు అని అతనికి ఎంటాడుతూ ఉంటాయి ఆ మాటలు. ఒక రోజున గుర్తు చేసుకుని తనకు తానే ఏమవుతాడు? మారు మనసు పొందుతాడు. ఇది చేయాల్సింది ఎవరు? దేవుడా. దేవుడు ఆల్రెడీ మనలోకి వచ్చాడు, మనలో ఉన్నాడు. మనమే చేయాలి. వాళ్ళు వేసుకెళ్తా అంటాడు కదా. వాళ్ళు వినకపోయినా నీకు సంబంధం లేదు. నీ వంతు ఏంటి? చెప్పాలి. నీ వంతు నువ్వు బలపరచాలి. నా వంతు నేను చేయాలి. నీ వంతు నువ్వు చెప్పాలి, నా వంతు నేను ఎవరి పరిధిలో వాళ్ళు సంపాదించాలి. నేను మొన్న మైలవారిలో బైబిల్ పంచాం గ్రూపు పెట్టే ఫోటోలు. అక్కడికి వచ్చారు ఒక పాస్టర్ గారు, 2 పాస్టర్లు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇలా పంచుతున్నావు బైబిల్, వాళ్ళు వస్తే ఏం చేస్తావు? ఎవరు వాళ్ళ పేర్లు నేను చెప్పడానికి ఇష్టపడతా. ఎవరు వాళ్ళు? కింద ఉన్న వాళ్ళు చెప్పండి. ఎవరు వాళ్ళు? ఎస్ఎస్ఆర్ మరి చెప్పరా? ఎందుకని అట పంచుతున్నావు? నీకు ప్రాణం మీద భయం లేదా అన్నాడు ఒక ఆయన. అంటే వాళ్ళకే హక్కుదారులు, మనకు లేదా? మనకి ఎక్కడి వరకు ఉంది? హిందూ దేశం మొదలుకొని పూషి దేశం వరకు మనకి. ఇంకా చెప్పాలంటే భూదిగంతం వరకు నాకు సాక్షులు పొండి అన్నాడు దేవుడు. అన్న దేవుడు పక్కన పెట్టేసి మనం భయపడినట్టే ఉంటుంది. అట్లని కత్తికార తీసుకుని వెళ్ళమని కాదు నా ఉద్దేశం. మన వంతు మనం ఏం చేయాలా? ఆ గ్రంథంలో ఉన్న జీవపు మాటలు ఆ వ్యక్తికి ఏం చేయాలా? తెలియపరచాలి. ఆ కింద లైన్లో లాస్ట్ లైన్లో అంటాడు, అతడు తన దోషములను బట్టి మరణము నొందును కానీ అతని ప్రాణమును గూర్చి నిన్ను విచారించెదను. చూసారా? అతడు పాపములో చనిపోతాడు కానీ నీ పక్కోళ్ళు, నీ ఫ్రెండ్స్, లేకపోతే నీ ఇంటి తరపోళ్ళు, నీ ఊరోళ్ళే వాళ్ళు చనిపోయి నరకానికి వెళ్తుంటేనంట ఎవరు లెక్క చెప్పాలి? ఎవరిని అడుగుతాడంట? మనల్ని అడుగుతాడంట దేవుడు. నువ్వు ఎందుకు చెప్పలా? ఇగో నీ కళ్ళ ముందే అతను ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికి వెళ్ళిపోతున్నాడు. మనం అక్కడ చూస్తూ ఉండగానే వెళ్ళిపోతూ ఉంటే ఇంట్లో వాళ్ళే కావచ్చు, ఈదుల వాళ్ళే కావచ్చు, గ్రామం వాళ్ళే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, వాళ్ళందరి కొరకు కష్టపడాల్సింది ఎవరంటే మనమే. లేకపోతే మనం లెక్క చెప్పాలి. చేతులు కట్టుకుని దేవుని దగ్గర ఒక రోజున ఏం చేయాలి? లెక్క చెప్పాలి. చెప్పకపోతే నేను చెప్పను, నాకు తెలియదంటే చదవండి. 1 కొరింథీ 4:4. 1 కొరింథీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతారా? నా యందు నాకు ఏ దోషము కానరాదు, అందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. అంటే లెక్క అడిగేవాడు
ఆ? కదా? విమర్శించడం అంటే ఏంటి? దేవుడు అడుగుతాడు విమర్శించడం అంటే ఏంటమ్మా? ఆ? చేసేటువంటి పనులు తప్పని చెప్పి తెలుసు మీకు, చెప్పండి, తెలిసిందే చెప్పండి. విమర్శించడం అంటే ఏంటి? ఏం చేసి చెప్పు. ఆ? ఏదో మీరు చెప్తారని మిమ్మల్ని పిలిస్తే మాతో చెప్పించగాడు మీరెందుకు అక్కడ నిలబడింది దిగు కిందక నేనే చెప్తాను అన్నాను. చెప్పండి, చెప్పు సిస్టర్. ఏది ఉంటే మైండ్లో చెప్పండి, పెట్టుకుని వెళ్ళదు ఇంటికి. ఏది ఉంటే చెప్పండి. ఏమన్నా నన్ను విమర్శించువాడు ఏంటి? విమర్శన ఏంటి? ఇంకా చెప్పనా? మనం చేసే పనులు ఆయన నచ్చకపోతే ఆయన విమర్శిస్తాడు. ఈ ఆ. పనులు కరెక్ట్గా చేయట్లేదు, నువ్వు కరెక్ట్గా లేవు అని మనకు హెచ్చరిస్తాడు. నీ పక్కోడు ఇంకేం మారతాడు అది కదా? అది ఆయనే అడుగుతాడు అంటారు. ఆయన అడుగుతాడు, నువ్వు ఎక్కడ అడుగుతాడు? కనుకని మనం ఇప్పుడు ఏం చేయాలా? భూమి మీద ఉండగానే మనం మార్చుకొని భూమి మీద ఉండగానే ఏం చేయాలా? ఎప్పటికైనా మారతాడు ఈ వ్యక్తి అని ఏం చేయాలి? మనకు చేతనైన మాటలు మన మైండ్లో ఉండాలి. 4 మాటలు. నేను ఎక్కువ నా రక్షణ కానించే స్టార్ట్ చేస్తాను. నేను ఎట్ట బతికానో అది చెప్పుకుంటూ వస్తాను. తర్వాత పాపం ఇంట్రెస్ట్లో పడ్డాడు అనుకున్నప్పుడు అప్పుడు వాక్యం చెబుతాను. మొట్టమొదటిగానే ఆయన పేరు చెప్పను. ఎందుకు చెప్పనంటే సేదరించుకుని పోతారు, ఎన్నరు. అసలు అర్థం కాదు. గత జీవితం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నాను అన్న దాని గురించి మొదలు పెడతా. కనుకని మనము బాధ్యత తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని మారుస్తాడు. అది చేయాల్సిన పని మనమే. ఇక్కడ అంటాడు 3:11 రోమా 3:11 ఏమంటాడు? ఒక్కసారి ఊరికి జస్ట్ చదవండి. రోమేలుకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చింది. త్వరగా చదువు. లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. గ్రహించువాడును లేడు. కొంతమంది ఏం చేస్తున్నారు ఈ వేసవకాలంలో సలివేంద్రాలు పెట్టి బాటసారులకు బైకుల మీద వెళ్ళే వాళ్ళకి మజ్జిగ ఇచ్చి, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి, భోజనం లేని వాళ్ళకి భోజనం పెట్టి నేను చాలా మంచి పని చేశాను అనుకుంటాడు. నేను చాలా నీతిమంతుడిని అనుకుంటాడు. ఇక్కడ బైబిల్ ఏం చెబుతుందంటే నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేదంట. అందరు ఎవరు? నువ్వు చెప్తారు. అందరు ఎవరు? ఏకముగా అందరు ఎవరు? అది మన పేరేంటి చెప్తారా మీరు కూడా? ఇది చూసిన వాళ్ళు కూడా చెప్పాలి రేపు పొద్దున. మన పేరేంటి? ఏకంట ఉందో చెప్పండి. మన అందరి పేరు ఒకటే. ఏం పేరు? మన నోటితో పిల్లల్ని తిడతాం, పనికి మళ్ళీ దానా, పనికి మళ్ళీనోడా అని పిల్లల్ని అంటాం, కానీ మనం చెప్పడానికి సిగ్గుపడుతున్నాం. అలాంటి స్థితిలో నుంచి పనికొచ్చే స్థితిలోకి తీసుకొచ్చాడు దేవుడు. అందరికీ ఒకటే పేరు. అందరూ కూడా ఎవరంట? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా పనికి మాలిన వాళ్ళు. పనికి అలాంటి వ్యక్తులమైన మనల్ని పనికొచ్చే పాత్రలుగా మనల్ని మార్చుకున్నాడు దేవుడు. ఎవరో చేసిన ప్రార్థన నీకు ఫలించింది. నువ్వు చేసే ప్రార్థన వచ్చే జనరేషన్కి, నువ్వు చెప్పే సువార్త వచ్చే పిల్లలకు చూడండి. ఎందుకంటే ఆ వీడియో ఆ ఫోటోలో కూడా నేను పిల్లలకి ఎక్కువ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఫ్రెష్గా ఉండదు వాళ్ళ మైండ్. చక్కగా ఏం చెప్తే అది వింటారు, మైండ్లో ఉండిపోద్ది. అదే పెద్దోళ్ళు చెప్పు. పెద్దోళ్ళ మైండ్ అంతా చాలా చాలా నిండిపోయి ఉండదు, ఖాళీ ఉండదు కదమ్మా. ఉంటుందా? ఖాళీ ఉంటుందా పెద్దోళ్ళ మైండ్లో? ఉంటుందా చెప్పు? ఏముంటుంది? సంసార బాధలు,
అప్పుల బాధలు, ఇంకా ఎన్నో ఉంటాయి ఒకటి సంపాదించుకోవాలి, పెద్దవాళ్ళకి. కూడబెట్టుకోవాలి, పిల్లలు చదివించుకోవాలి. చాలే కీర్తిగా చెప్తావు, ముందు చెప్పు. ఎన్నో నిమ్మబడి ఉంటాయి కనుక పిల్లలకి చెప్పు. పిల్లలు వాళ్ళు ఫ్రెష్గా ఉంటారు అప్పుడే కదా. కనుక చెప్పిన మాట చెప్పినట్టు వింటారు వాళ్ళు. అంత బ్లాంక్. నా పక్కన ఉన్న ఆయన పిల్లలకి మాకు అన్నా అంటున్నాడు. అసలు కావాల్సిందే వాళ్ళు చెప్పాల్సిందే ముందు వాళ్ళకి. వాళ్ళు చెప్పినట్టు తీసుకుంటారు వాళ్ళు. అదే శాస్త్రం. చాలామంది పిల్లలు అన్నారు ఇంటికి వెళ్ళినాక ప్రశాంతంగా కూర్చొని చదువుతాం, మాకు కూడా ఇవ్వండి అని తీసుకున్నారు బైబిల్ కొత్త నిబంధన. ఎప్పుడొకప్పుడు దేవుడు కలగజేసుకునే వాళ్ళని ఏం చేస్తాడు? మార్పులోకి తీసుకొస్తాడు, ఆయన గణపరిచేవారుగా చేస్తాడు. ఒక్క మాట చదువుండి ముగించుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 2 వెనక్కి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో లాస్ట్గా మనం చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, సిద్ధముగా ఉండుము. చదవండి. నీవు సిద్ధముగా ఉండుము. సిద్ధపడి నువ్వు ఫస్ట్ ఏం చేయాలా? సిద్ధంగా ఉండు. నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? నువ్వు సిద్ధపడ్డావా లేదా? నీ మనసులో ఉన్నదేంటి? నువ్వు సిద్ధపడి ఏమంటున్నాడు? నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచాలి. ఎవరి బాధ్యత? సిద్ధపరచాలండి మన బాధ్యతే. ఇక్కడ అడుగుతున్నాడు కదా, నీవు ఫస్ట్ సిద్ధపడు. ఈ అంత్య దినములో, అపాయకరమైన దినములో, ఈరోజు ఈ పండుగ దినములో, ఈరోజు ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారు లేచిన దినమని, ఆదివారం అని, పండుగ దినమని మనం ఆచరిస్తూ ఉంటున్నాం. ఈ రోజున మనం ఎంతగా సిద్ధపడుతున్నాం? ఇప్పుడు వదలంగానే బడి పిల్లలు గంట కొట్టంగానే బడిలోంచి బారిపోయినట్టు వదలంగానే ఏం చేస్తారు మీరు? వెంటనే ఏం గుర్తొస్తుంది? ఇల్లు గుర్తు వచ్చేస్తుంది. చెప్పబెట్టుకొని పారిపోతారు. డ్యూటీలో వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? డ్యూటీ గుర్తు వచ్చేస్తుంది. టైం అయిపోతే వాళ్ళు ఏమంటారో అని. అయిపోయిందా టైము? టైం అయిపోయిందా? ఉందా ఇంకా చెప్పచ్చా? నేను చెప్పను. ఇక మనకు గుర్తొచ్చేస్తాయి పనులు. కారణం ఏంటంటే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక పని చేయాలి. కానీ దేవుని పని ఏం చేస్తున్నాం? మీ డ్యూటీలో ఏం చేస్తున్నారు? ఏం చేయాలి? ఎవరికైనా ఒక్కరికని చెబుతున్నారు? రోజుకి ఒకరికి. రోజు వెళ్తున్నావు డ్యూటీకి, వారానికి ఒకసారి వెళ్తున్నావు. రోజు మొత్తంలో నీ డ్యూటీ 8 గంటల డ్యూటీ, 5 గంటల టైం ఉండదా? ఈ టైం ఉన్న డ్యూటీలో ఒక్కరికని చూస్తున్నావా? రోజుకి ఒకరికే, ఒక్కడికి కూడా చెప్పట్లేదా? మరి మనమే సిద్ధపడిపోతే ఇంకేట కదా? రోజుకు ఒకరికి చెప్తే నెలకి ఎంతమంది చెప్పినట్టు? 30 మందికి. ఎంత పెద్ద సంఘం? నీ ఫ్రెండ్స్ ఎంతమంది అవుతారు విజయవాడ పట్టణంలో? నువ్వు సిద్ధపడు. అక్కడ చెప్తున్నాడు, ఏమంటున్నాడు? నీకే చెప్పేది. మనందరికీ వర్తిస్తుంది ఈ మాట. ఇది ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ వర్తిస్తుంది. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. నువ్వు సిద్ధపడి నీతో పాటు తమ్ముడు చదివాడు సమూహాన్ని సిద్ధం చేయి. ఏం తెలుసు ఇప్పుడు లెక్క చెప్పు. 6 నెలలకి ఎంతమంది? ఏకదమ్మున సంవత్సరానికి ఎంతమంది చెప్పు. రోజుకు ఒకరి కాడికి. సంవత్సరానికి ఎంతమంది? ఎన్ని రోజులు చెప్పమ్మా. అమ్మా సంవత్సరానికి ఎన్ని రోజులు? ఎంతమంది సంఘం అప్పుడు? ఎంతమంది ఫ్రెండ్స్? ఒక సంవత్సరానికి ఎంతమందికి చెప్పినట్టు? నీ దగ్గర రాకపోవచ్చు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే నీ ఖాతాలోనే పడుతుంది కదా.
ఆ దగ్గరలో ఎక్కడికి వెళ్ళారనుకో లెక్క రాస్తాడు. ఇది ఈ వ్యక్తి చెప్పిన మాటలు బట్టి ఇది మారి ఇక్కడ చర్చికి వచ్చాడు, రేపు అక్కడికి వెళ్ళాక నీకు చూపిస్తాడు వాళ్ళని. చాలు కదా, మంచిదేనే కాదా? ఓ 10 సంవత్సరాలు లెక్క ఏంజల్ నీకు డ్యూటీ కూడా ఉండదు ఇక వాడు లెక్కలో పడితే. 1 సంవత్సరానికి 360 మంది అయితే 2 సంవత్సరాలకి ఎంతమంది? 620 మంది. 360 అన్నారు కదా. 2 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి సర్లే అన్నం నాకు చెప్పు. అట్లా తీసుకోవాలా. రోజు మొత్తం ఒక్కళ్ళకి చెప్పగలమా చెప్పలేమా? చెప్తాము. నీకు చెప్పు, చెప్పగలమా చెప్పలేము. ఒక్కళ్ళకి చాలు, 100 మంది అవసరం. ఒక్కళ్ళకి చాలు. జస్ట్ అటు వాకింగ్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పొచ్చు, ఇంట్లో ఖాళీగా కూర్చున్నప్పుడు ఇల్లైనా ఒక పత్రిక ఇచ్చి ఒక్కళ్ళకి చెప్పేసి వచ్చి ఇంకెవరికి చెప్పం అసలు. ఇంటికి వచ్చి ఆ వ్యక్తి వరకు కూసేపు నీ ఓపెన్ అని చెప్పి ప్రార్థన చేయి. ఎప్పుడో ఒకప్పుడు ఏమవుతాడు, దేవుడు కలగజేసుకుంటాడు. అందుకే అదే అంటాడు, మన మనసుతో కూడా ఇన్నేం చేయాలా, మన మార్గాన్ని వెళుతున్నాడు మన మనసుతో కూడా దేవుని ప్రార్థన చేయాలి. అయా నన్ను సిద్ధం చేయి, నీ ప్రజల కొరకు నేను ఒక్కళ్ళకైనా రోజుకొకరికి చెప్పాలయ్యా అని నువ్వు అడగాల దేవుణ్ణి. దేవుడు అన్నాడు కదా, ఏమన్నాడు? నన్ను అడుగు. ఫస్ట్ వాళ్ళని అడగకు, నువ్వు నన్ను అడుగు. నన్ను అడిగితే నేను నీకేం చేస్తా, జనములు నీకు స్వాస్థ్యం ఇచ్చేస్తాను అన్నాడు. జనాన్ని ఇస్తాడు ఒకళ్ళు అడిగితే. సిద్ధపాటు కలిగి ఉంటేనే వస్తుంది అది. సిద్ధపాటు లేకుండా, దిద్దుబాటు కాకుండా యేసయ్య రాకడకు ఎదురు చూసే సంఘం ఉందంట. వాళ్ళు సిద్ధపాటులో కానీ ఎక్కడికి చేరాలనుకుంటున్నారు? చేరతారా? సిద్ధపాటు లేకుండా చేరతారా? అందుకే మనకు చెబుతున్నాను, నువ్వు సిద్ధపడు ఫస్ట్. అంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకో, నిన్ను నువ్వు కడుక్కో, నిన్ను నువ్వు దేవునికి దగ్గర చేసుకో. ఆ తర్వాత ఇతరుల్ని పశ్చాత్తాపడాలమ్మా. మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ప్రార్థన చేసుకోవాలా, కడుక్కోవాలా, మనం శుద్ధి చేసుకోవాలా. దాంట్లోనూ శుద్ధి మనలోంచి పశ్చాత్తాపం బయటకు వచ్చి అప్పుడు ఏ వరం ఇచ్చాడో రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఒక పని చెప్తాడు దేవుడు కదా. దాన్ని చెయ్యాలి. నేను రక్షింపడ్డాక 6 సంవత్సరాలు నవత ట్రాన్స్పోర్ట్లో డ్రైవర్ చేసి 6 సంవత్సరాలకి కూడా ఎంతోమందికి చెప్పాను. రోజుకి లారీ డ్రైవర్గా ఉన్నప్పుడు ఏమైనా ఖాళీ ఉంటుందా మాకు, కనుక మళ్ళా సరుకు దిగుతుంటే లెక్కేసుకోవాలి, మళ్ళా అది డోర్ వేసుకుంటే మళ్ళీ బయలుదేరి తోలుకోవాలి. టైం కుదురుద్దా? టైము నాకు రోజుకు 2 గంటలన్నర ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చక్క తినేసేసి భోజనము, చక్క తినేసి టిఫిను, ఆ మిగిలిన టైము దేవునికి కేటాయించేవాడు. ఆఫీసులు కాడ కానీ, ట్రాఫిక్ కాడ కానీ, ఎక్కడో చోట మనిషి దొరికితే చాలు. ఆ ఆఫీస్ దగ్గర మొత్తానికి లేట్ అయితే కానీ పక్కన వాళ్ళకైనా చెప్పొచ్చు, పరిచయం అవసరంలా. ఎప్పుడైనా సరే అలా చెప్పేవాడిని నేను రక్షింపడ్డాను. నేను చెప్పిన వాళ్ళు దరిదాపుగా గొప్ప కాదు, ఒక 5-6 సేవకులే ఉన్నారు, సేవ చేస్తున్నారు వాళ్ళు. చూడండి, ఎందుకంటే మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ దేవుణ్ణి పరిచయం చేయకపోతే, దేవుని మాటలు ఆ వ్యక్తికి వినిపించకపోతే, మనం ఆ వ్యక్తిని గురించి మనం ఏం చేయాలి? లెక్క అప్పచెప్పాలి. టైము 24 గంటల్లో కూడా 24 గంటల్లో ఏం చేయాలి? చూడు, 24 గంటల్లో 100కి 10 రూపాయలు దశంభాగం ఇస్తున్నావా లేదా? చెప్పు. తలకాయ ఊపటం కాదు, దేవుడు నోరిచ్చాడు. చెప్పండి, ఎంతమంది చెప్తున్నారు? మా నాన్న అడుగంటవా? ఇచ్చేవాళ్ళు చేస్తాను, సగం చెయ్యి. సగం అంటే సగమే, నేను కూడా ఇస్తున్నా. నువ్వు ఊరికి ఇవ్వాలనుకుంటున్నారా మీరు?
నాకు తెలిసిన వాళ్ళు నాకంటే దీనంగా ఉండేవాళ్ళు సేవకులు ఉంటారు, నేను పంపిస్తా వాళ్ళకి. నేను కూడా ఇస్తాను, మీరు 1000 ఇస్తే 100 రూపాయలు ఇచ్చేస్తా వాళ్ళకి. నిజమే, ఇచ్చి చెబుతున్నాను నేను. ఆనాటి నుంచి తీస్తా నేను, ఇవాళ కూడా ఇస్తాను, చచ్చే వరకు ఇస్తాను అంట. ఎందుకు? అది ఆయిందే. టైంలో కూడా గంటకి 10 నిమిషాలు తీయాలి. చెప్పక 24 గంటలు ఎన్ని గంటలు తీయాలి మీరు చెప్పండి, పేరు ముగిస్తా. ఎన్ని గంటలు తీయాలి? ఒక రోజు గడవాలంటే 24 గంటలు. రోజుకి ఆ గంటకు 10 నిమిషాలు అన్న 24 గంటలు ఎంత తీయాలి? టైం ఎంత తీయాలి? 2 గంటల 40 నిమిషాలు. అది లెక్కేసుకో. అంటే ఆమెకే చెబుతున్నాను అనుకోవద్దు మీరు, లేదు, వాస్తవం అది. వాస్తవం అది. అందరూ చూడాలి, లెక్క చూసుకోవాలి. ఎంత బాకీ ఉన్నాము ఇంట్లో పోయినాక లెక్కలేండి. రఫ్ పేపరు బుక్ తీసుకుని భూమి మీద పుట్టిన కానీ ఒక తెలిసిన కానీ లెక్కేసుకుంటారా వస్తే బోళ్ళ అంత ఉంది బాకీ మన మీద. ఎప్పుడు వేసేవా ఈ లెక్కలు? మీరు వేసారా? ఆ 10 నిమిషాల్లోనే ఒక్క మనిషికి నేను అన్నది. అదే ఆ 10 నిమిషాల్లోనే రోజుకి ఎంతమందికి చెప్పొచ్చు? 2 గంటల 40 నిమిషాలంటే ఎంతమంది చెప్పొచ్చు? ఒక్క మనిషి 10 నిమిషాలు వేసుకో, లేకపోతే ఇంకా అదనంగా అరగంట వేసుకో. 50 మందికి చెప్పచ్చు నువ్వు. అందుకే ఆ 2 గంటల 40 నిమిషాలు ఒకళ్ళకి చెప్పు, ఆ ఒకళ్ళ కొరకు ప్రార్థన చెయ్యి, మిగిలిన టైం సరిపోతుంది కదా. అదే సిద్ధపడమనేది. నువ్వు సిద్ధపడు, ఇతరుల్ని సిద్ధపరచు, దేవుని రాజ్యానికి తీసుకురా. ఐజాక్ గారు మయంలోకి వెళ్ళిపోయాడు కదా, కెరమేళ్ళు చేసినప్పుడు ఆయన అనేవాడు, ఒరే మీతో పాటు 5గురిని తీసుకురండి రా, గట్టి వాళ్ళని తయారు చేసి. 5గురు చాలు దేవుడికి, మంద అవసరం లేదు. ఎవరు కావాలా? మంది కావాలా? మంది అంటే కొద్ది మంది అయినా పర్వాలేదు. వాళ్ళు ఎట్లా ఉండాలా? మీ బంగారంలాగా ఉండాలి. వాళ్ళు చాలు. ఒక ఆత్మ అన్నాడు కదా దేవుడు, 5గురిని తీసుకురా చాలు. దేవుడి మాటలు దీవించిన కాక సిద్ధపడదాం. ఆ రీతిగా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మోకరించి మనం సిద్ధం చేసుకుని ప్రభుని అడుగుదాం. ప్రభువా, మరి నేను రోజుకొచ్చి ఒక్క వ్యక్తికి నీ సువార్త, నీ మాట చెప్తానయ్యా, నాకు సహాయం చేయి అని అడగండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. మనం శుద్ధి చేసుకోండి. మిమ్మల్ని మీరు కడుక్కోండి. దేవునికి మిమ్మల్ని అప్పచెప్పుకోండి. ప్రభువా, నన్ను వాడుకోయా ఈ అంచె దినంలో. ఏ వరం ఇచ్చావు నాకు? నా ద్వారా నీకు ఏం మహిమ వస్తుంది? నేను ఒక వ్యక్తిని నీ దగ్గర తీసుకురాగలుగుతున్నానా? రోజుకు ఒక్కడికైనా నీ వార్త చెప్తున్నానా? గంటల ఫోన్లు మాట్లాడుతున్నాం, గంటల ముచ్చట్లు చెప్పుకుంటున్నాం, గంటలు ఏదో చేస్తున్నాం. టీవీలు చూస్తున్నాం. కనుకని మనం ఏం చేస్తున్నాం అన్నది మనం గుర్తించకపోతే మనం రేపు తీర్పు దినాన్ని లెక్క చెప్పాలి. ప్రియులారా, సిగ్గుపడకుండా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకో. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.